మూడో వాక్యం, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఏం చేస్తున్నావు? ఎదుర్కొనుచున్నావు. దేవుడు ఈ రాత్రి నూతన సంవత్సరంలో మనందరిని ఎలా ఎదుర్కోవాలని ఆశపడుతున్నాడు తెలుసా? చెప్పండి. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో. ఏ ఆశీర్వాదాలతో? వచ్చారు యేసయ్య, ఇప్పటికే మీ ప్రక్కన ఉన్నారు. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో యేసయ్య మిమ్మల్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ 2025 సంవత్సరం శుభ గడియల్లో మనం అడుగు పెట్టామో లేదో, యేసయ్య దేంతో వచ్చారు? మీ ప్రక్కన దేంతో నిలబడ్డారు? శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. ఈ 2025 సంవత్సరం ప్రభు మనందరి జీవితాల్లో శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఆయన ఎదుర్కొంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో వచ్చారు యేసయ్య. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు యేసయ్య. భలే అద్భుతమైన కీర్తన అండి. కీర్తన దీన్ని ధ్యానం చేస్తుంటే అసలు ఎన్నో విషయాలు ప్రభు తెలియపరిచారు. మూడు సంగతులు చెప్తాను, సమయం లేదు కాబట్టి 3 విషయాలు చెప్పి ఎదుర్కొనుట అనే మాట. ఏ విషయాలతో యేసయ్య ఈ సంవత్సరం నిన్ను ఎదుర్కోవాలని ఇష్టపడుతున్నాడు? ఏ విషయాలతో యేసయ్య నిన్ను ఎదుర్కోవాలని ఇష్టపడుతున్నాడు? ఈ 2025 సంవత్సరం ఏ విషయాలతో యేసయ్య నిన్ను, నన్ను, క్రీస్తు ఆశీర్వాద సంఘ సభ్యులు, లైవ్లో చూస్తున్న వారు, తర్వాత చూడబోయే వారిని ఏ విషయాలతో యేసయ్య ఎదుర్కోవాలనుకుంటున్నాడు కదండి. మనం ప్రయాణమై బయటకు వెళ్తూ ఉంటాం. కొంతమంది భర్తలకున్న ఒక వీక్నెస్ ఏంటో తెలుసా? అది వీక్నెస్సే. వారి భార్యను పిలిచి, కొంచెంరా నా ముందురా, నేను పని మీద వెళ్తున్నా, నాకు ఎదురురా అంటారు కదండి. భర్తలైతే భార్యను ఎదురురామంటారు కదండి. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఆ ఎదురెళ్ళే సమయంలో నల్ల పిల్లి ఎదురొచ్చింది అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? శుభమంట నేను ప్రయాణమై వెళ్తుంటే ఏం ఎదురొచ్చింది? పిల్లి ఎదురొచ్చింది, ఆగిపోతారు. విధవరాలు ఎదురొచ్చిన ఆగిపోతారు. దేవుని బిడ్డలో మనం అలాంటి సంస్కారాలు మనకు లేవు, అలాంటి విషయాలు మనకు లేవు. మనం దేవుని బిడ్డలం, క్రీస్తు రక్తంలో కడుగబడిన వారం. ప్రభు మనతో ఉన్నారు. ఈ సంవత్సరం మనందరి ముందు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? ఎదుర్కొనుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఎదుర్కొనుట అనే మాట. ఎదుర్కొనుట. యేసయ్య ఈ సంవత్సరం మన బ్రతుకుల్లో ఏ విషయాల్లో ఎదుర్కోవాలనుకుంటున్నాడు? ఏ విషయాల్లో ఆయన ఎదుర్కోవాలనుకుంటున్నాడు? ఒకసారి అండి, ఒక దైవ సేవకుడికి ప్రేరేపణ వస్తుందంట. రాత్రి 12 అయింది. ఆయన సువార్త సభకు వెళ్ళి వచ్చేసరికి ఆ దైవజనుడు సంఘంలో కుటుంబాన్ని దర్శించమని దేవుడు ఒకటేమని ప్రేరేపణ. ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళు, ఆ భార్యాభర్తల దగ్గరికి వెళ్ళి అంటే, ప్రభు ఇప్పుడు రాత్రి 12 అయింది, ఇప్పుడు వెళ్ళి నేనేం చేయాలి? ప్రభు అంటున్నాడు, నువ్వు వెళ్ళు. కొన్నిసార్లు దేవుని సేవకుడికి దేవుడు అలాగే ప్రోత్సాహం ఇస్తాడు, ప్రేరేపణ ఇస్తాడు. నువ్వు వెళ్ళు అని చెప్తాడు. వెళ్ళు అని చెప్తున్నాడు దేవుడు. ఈ సమయంలో ఏంటి ప్రభు అడుగుతున్నాడు ఈ సేవకుడు? వెళ్ళాలి నువ్వు అంటే. ఆ వెళ్ళేలోపే భార్యాభర్తలు ఇద్దరు ఆశ్చర్యపోయారు. సేవకుడు వెళ్ళి ఆ గుమ్మం దగ్గరికి వెళ్ళి తలుపు తట్టాడంటే, తలుపు తట్టగానే అప్పుడు దాకా భయంకరంగా కరుచుకుంటున్నారంట భార్యాభర్తలు. ఏమన్నా తెలుసా? ఈ రాత్రి నువ్వన్నా మిగలాలి, నేనన్నా మిగలాలి, మన ఇద్దరిలో ఎవరైనా ఒకలే మిగలాలి. చూడండి భార్యాభర్తల గొడవలు చూడండి. ఈ రాత్రి నువ్వన్నా మిగలాలి, నేనన్నా మిగలాలి, మన ఇద్దరిలో ఒకలే మిగలాలి అని భార్యాభర్తలు కరుచుకుంటూ గొడవ పడుతున్న సమయంలో సేవకుడు వెళ్ళి సడన్గా ఆ ఇంటి తలుపు తట్టగానే ఈ భార్యాభర్తలు ఇద్దరు ఆశ్చర్యపోయారు. కిటికీలో నుంచి చూశారు. ఏంటి పాస్టర్ గారు ఈ టైంలో వచ్చారు? పాస్టర్ గారు ఈ టైంలో మనం పిలవలేదే, మనం కబురు పెట్టలేదే, ఏంటి ఈ సమయంలో వచ్చారు? ఆశ్చర్యపోయి గొడవ వేసుకొని వెంటనే తలుపు తట్టారు. తలుపు తట్టిన తర్వాత సేవకుడు లోపలికి వెళ్ళిన తర్వాత, అమ్మ నాకు తెలియదు, మీ గృహాన్ని దర్శించమని, మిమ్మల్ని ఎదుర్కోమని, మీ దగ్గరికి వెళ్ళమని యేసయ్య నన్ను ప్రేరేపణతో పంపించాడు తల్లి అని వెళ్ళి, ఎట్లా ఉన్నారు మీరు? ఆరోగ్యాలు ఎట్లా ఉన్నాయి? కులాసాగా ఉన్నారా? ఉద్యోగాలు ఎలా చేసుకుంటున్నారు? ఎలా సంతోషంగా ఉన్నారని అడిగి తెలియకుండానే భార్యాభర్తల గురించి సమాధాన సువార్త ప్రకటించి ప్రార్థన చేసి ఆశీర్వదించి, ఇక నేను వెళ్ళొస్తా తల్లి అని ఇంటికి వస్తున్నాడంట. భార్యాభర్తలు ఇద్దరు కన్నీరు గార్చారు. పాస్టర్ గారు అని దైవ సేవకుడిని అడిగారంట. ఏంటమ్మా ఏంది ఏడుస్తున్నారేంటి? ఏంది ఈ జామున ఏడుస్తున్నారంటే, అయ్యా మీరు మా ఇంటికి రాకముందు మా ఇంటికి మరణం ఎదుర్కోవాలనుకుంది. ఈ రాత్రి మేము అనుకున్నాం
బ్రతికుంటే నువ్వన్నా బ్రతికుండాలి, నేనన్నా బ్రతికుండాలని సవాలు చేసుకొని కరుసుకుంటున్నాం. గొడవ పెద్దదైంది, భయంకరంగా గొడవ పడుతున్నామయ్యా. ఈ రాత్రి మేము అనుకున్నాం, మీరు రాకపోతే మరణం మా గృహాలను ఎదుర్కొనేదే, మరణం మా ఇంటిని ఎదుర్కొనేదే. దేవునికి స్తోత్రం. యేసయ్య మిమ్మల్ని పంపించి సమాధానం ఎదుర్కొనేటట్టుగా మా కుటుంబాన్ని ఆశీర్వదించాడయ్యా, మా ఇద్దరికి సమాధానం ఇచ్చాడయ్యా అని ఆ భార్య భర్తలు సాక్ష్యం ఇచ్చారు. దేవుని బిడ్డలారా, మరణం మిమ్మల్ని ఎదుర్కొంటుందా? నిరాశ మిమ్మల్ని ఎదుర్కొంటుందా? భయం మిమ్మల్ని ఎదుర్కొంటుందా? నిట్టూర్పులు మిమ్మల్ని ఎదుర్కొంటున్నాయా? జీవితంలో కష్టాలు 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 మిమ్మల్ని ఎదుర్కొంటున్నాయా? ఈ 2025 సంవత్సరం నా యేసయ్య మిమ్మల్ని శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఎదుర్కొంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అంటున్నాడు, దేవా, రాజు నీ బలమును బట్టి సంతోషిస్తాడు, రాజు మనోభిష్టాన్ని నువ్వు సఫలపరుస్తున్నావయ్యా. అంతేకాదు, నిన్ను నమ్మిన ప్రజలకు నువ్వు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఎదుర్కొనే దేవుడు అయ్యా, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఎదుర్కొనే గొప్ప దేవుడు అయ్యా. దేవుడి రాత్రి శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఈ 2025 సంవత్సరం మనందరినీ ఎదుర్కొనుగాక, మన కుటుంబాలను ఎదుర్కొనుగాక, మన బిడ్డలను ఎదుర్కొనుగాక. ఎదుర్కొనుట అనే మాట హెబ్రీ భాషలో కదాం అనే మాటను రాశారండి. కదాం, దీని వర్ణన నేను చూస్తా ఉన్నాను డిక్షనరీలో. కదాం అనే మాటకు ఇంగ్లీష్లో మీట్ అనే మాట ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో. హెబ్రీ భాషలో కదాం అనే మాట ఉంది. కదాం అనే మాటకు సరైన అర్థం ఏంటంటే మీటింగ్ సంబడి టు హెల్ప్ దెమ్, మీటింగ్ సంబడి టు హెల్ప్ దెమ్. చూడండి, ఒక సహాయం చేయుట కొరకై, ఒక సహాయం చేయుట కొరకై ప్రభు మనల్ని ఎదుర్కోవాలనుకుంటున్నాడు. చూడండి, ఎవరికైనా నిస్సహాయతలో ఉన్నవారికి, నిరాశలో ఉన్నవారికి, నిట్టూర్పుల్లో ఉన్నవారికి, జీవితంలో కష్టాల్లో ఎదుర్కొంటున్న వారికి, మరణాన్ని ఎదుర్కొంటున్న వారికి, మరణపు వాసనలో ఉన్నవారికి యేసయ్య రాత్రి నీకు సహాయం చేయాలని నిన్ను ఎదుర్కొంటున్నాడు. ఈ సంవత్సరం, ఈ 2025 సంవత్సరం నీకు సహాయం చేయాలనే, నీకు సహాయం చేయాలనే యేసయ్య నిన్ను ఎదుర్కొంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు. దేవుడు ఈ రాత్రి 2025 సంవత్సరం మనల్ని ఎదుర్కొంటున్నాడు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో. ప్రభు మనల్ని ఎదుర్కొంటే, ప్రభు మనల్ని ఎదుర్కొంటే, ప్రభు మన ఇంటికి వస్తే, యేసయ్య మనల్ని ఎదుర్కొంటే మన బ్రతుకుల్లో జరిగే 3 గంభీరమైన ఆశీర్వాదాలు చూద్దామండి. 3 ఆశీర్వాదాలు ఈ సంవత్సరం ప్రభు మనల్ని ఎదుర్కొని, మన కుటుంబాలను ఎదుర్కొని, మన జీవితాలను ఎదుర్కొని, మన వ్యాపారాలు ఎదుర్కొని ఆయన మనల్ని ఆశీర్వదించాలని ఇష్టపడుతూ ఉండగా 3 మాటలు చాలా క్లుప్తంగా చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, ఆదికాండం 32వ అధ్యాయం. ఆదికాండం 32వ అధ్యాయం త్వరగా చూద్దామండి. దేవుని వాక్యం, లేఖన భాగాలు. ఈ నూతన సంవత్సరంలోకి వచ్చామో, 2025 సంవత్సరం ప్రభు మనల్ని ఎదుర్కొనే సంవత్సరం. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో యేసయ్య మనందరిని ఎదుర్కోవాలనుకుంటున్నాడు. ఎటువంటి ఆశీర్వాదాలు చూద్దామండి. ఆదికాండం 32వ అధ్యాయం 6వ వచనం. ఆ దూతలు యాకోబు వద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడిని ఏశావు వద్దకు వెళ్ళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడని చెప్పగా. ఎంతమందితో అండి? ఏశావు ఎంతమందితో యాకోబుని ఎదుర్కొంటున్నాడు? 400 మందితో. ఈ మాట ఇక్కడ చూసాం కదా. ఇప్పుడు పక్క పేజీ చూడండి, 33వ అధ్యాయం. ఆదికాండం 33వ అధ్యాయము 4వ వచనం కూడా చదువుకుందాం. ఆదికాండం, జెనసిస్ చాప్టర్ 33 వర్స్ 4. అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన పరుగెత్తి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, ఎదుర్కొన పరుగెత్తి అతనిని కౌగలించుకొని అతని మెడ మీద పడి ఏం చేశాడు? ముద్దు పెట్టుకొని. వారిద్దరూ ఏం జరిగిందండి ఈ లోపు? ఏశావు, యాకోబు ఏం చేశాడు? 20 సంవత్సరాలు వాళ్ళ మామ లాబాన్ దగ్గర ఉన్నాడండి. తండ్రి ఆశీర్వాదాలు దొంగిలించి, అన్నను మోసగించి పద్దనరాం వెళ్ళిపోయాడు యాకోబు. 20 సంవత్సరాలు అక్కడ 7 సంవత్సరాలు లేయా కొరకు కొలువు చేశాడు. మరలా ఇంకొక 7 సంవత్సరాలు రాహేలు కొరకు కొలువు చేశాడు. 14 సంవత్సరాలు, తర్వాత 6 సంవత్సరాలు పశు సంపద, విస్తారమైన ఆస్తితో దేవుని మాట ప్రకారం తిరిగి తన స్వదేశానికి వస్తున్నాడు. వస్తుండగా ఏశావు 400 మందితో నిన్ను ఎదుర్కొంటున్నాడయ్యా. ఈ రాత్రి యాకోబు నీ పరిస్థితి ఏమైపోద్దో? ఏశావు 400 మందితో వస్తున్నాడు. ఏం చేస్తాడు? ఎందుకో తెలుసా? యాకోబుకు భయం ఏంటంటే, మన ఆశీర్వాదాలు దొంగిలించాను,
మా అన్నను మోసం చేశాను, మా నాన్నను మోసం చేశాను, అన్న జ్యేష్ఠత్వకు దొంగిలించాను, ఏశావు నన్ను ఏమైనా చెయ్యొచ్చు అని భయపడి 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 చాలా భయంతో మనం చూస్తాం. మాటి మాటికి సాష్టాంగపడి ప్రార్థన చేసుకుంటూ ఏశావు దగ్గరికి వెళ్ళేసరికే అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? ఆదికాండం 32:6కి ఆదికాండం 33:4 మధ్యలో ఏం జరిగిందో తెలుసా? ఏశావు యాకోబుని ఎదుర్కొనక ముందే ఏశావును యేసయ్య ఎదుర్కొన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యాకోబుని ఏం చేయొద్దయ్యా, యాకోబు నీ తమ్ముడు, యాకోబుని ఏం చేయొద్దయ్యా. యాకోబును ప్రేమించు, క్షమించు, సహించు. యేసు ఎదుర్కొన్నాడు కాబట్టి ఏశావు ఏం చేశాడు తెలుసండి? యాకోబు మెడ మీద పడి యాకోబుని ఎదుర్కొని, యాకోబు మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కౌగలించుకొని వెళ్దాం పారా, ఇంటికి వెళ్దాం రా అన్నాడండి. యేసయ్య ఎవరైతే నీకు కీడు చేయాలనుకుంటున్నారో, ఈ సంవత్సరం ఏ అపాయం నీ గుడారాన్ని తట్టాలనుకుంటుందో, ఏ తెగులు నీ ఇంటిని తట్టాలనుకుంటుందో, ఏ రీతిగా కీడు నీకు సంభవించాలని ఏ దుష్టుడు ప్రయత్నం చేస్తున్నాడో, ఆలోచన చేస్తున్నాడో, వాడి కీడు నీ మీదకి రాకముందే ఏశావు 400 మందితో ఎదుర్కొన్న ఏశావు యాకోబుని ఎదుర్కొనక ముందే యేసయ్య ఎదుర్కొంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కీడు మీ ఇంటి దరికి చేరకముందే, కీడు మీ దగ్గరకు రాకముందే, అపాయం మీ దగ్గరకు రాకముందే, ఏ కీడు మీ గుడారాల దరికి రాకముందే మీ పక్షమై యేసయ్య ప్రతి కీడు తొలగిస్తున్నాడు. హల్లెలూయా. ఈ సంవత్సరం కీడులు తొలగిపోయే సంవత్సరం. ఎందుకో తెలుసా? ఎవరైనా నీకు కీడు చేయాలనుకున్నా, ఎవరైనా నీకు అపాయం చేయాలనుకున్నా, ఎవరైనా నీకు కీడు తలపెట్టాలనుకున్నా, ఎవరైనా నీకు హాని చేయాలనుకున్నా, ఎవరైనా నిన్ను మోసగించాలనుకున్నా, ప్రభు వారిని ఎదుర్కొని వారు నీతో సమాధాన పడేటట్టుగా ఏం చేయబోతున్నాడు? ఆశీర్వదించబోతున్నాడు. ఏశావు 400 మందితో వస్తుంటే యాకోబు భయపడిపోయాడండి. ఒక్కడే మిగిలిపోయాడు. ఆ రాత్రి ఏమైంది నా భవిష్యత్తు? యబ్బోకు రేవు దగ్గర ఒక్కడే మిగిలిపోయాడు, పెనుగులాడుతున్నాడు. ఈ రాత్రి నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను ఆశీర్వదించే, నా పక్షాన్ని ఏం చేస్తావో? యాకోబు భయపడబాకు, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నేను నిన్ను ఎదుర్కొంటున్నాను. ఈ 2025వ సంవత్సరం ఎవరైనా నీకు కీడు చేయాలనుకున్నా, ఎవరైనా నీకు హాని చేయాలనుకున్నా, ఏ దుష్టుడు నీ మీదకి వచ్చి ఏదైనా అపాయాన్ని తలపెట్టాలనుకున్నా, ఈ సంవత్సరం నీ పక్షాన యేసయ్య దాన్ని ఎదుర్కొని నీకు ఆశీర్వాదాలు కుమ్మరిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం కీడు లేని సంవత్సరం, దుష్టుడు నిన్ను ముట్టని సంవత్సరం, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ప్రభు నిన్ను, నీ పిల్లలను ఎదుర్కొంటున్నాడు. హల్లెలూయా. మొదటి సందర్భం దేవుడు ఎదుర్కొన్నాడండి. ఎందుకో తెలుసా? యాకోబును క్షమించుట కొరకై, యాకోబును ప్రేమించుట కొరకై ఈ రాత్రి నిన్ను ఎదుర్కొంటున్నాడు యేసయ్య. నిన్ను క్షమించుట కొరకై, నిన్ను ప్రేమించుట కొరకై, నీ పక్షాన నీ శత్రువులను కూడా మిత్రులుగా చేయుట కొరకై, నీకు హాని చేయాలనుకున్న వారిని కూడా, నీకు కీడు చేయాలనుకున్న వారు కూడా, నీ మీదకి లేచిన వారిని కూడా, నీ విరోధంగా లేచిన వారిని కూడా నీ పక్షంగా చేయుట కొరకై యేసయ్య నిన్ను ఎదుర్కొంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు ఏశావును ఎదుర్కొని యాకోబును సమాధానపరిచిన దేవుడు, యాకోబు మీద ప్రేమ పుట్టించిన దేవుడు ఈ రాత్రి నీ పక్షమై ఆయన నీకు విరోధులుగా ఉన్న వారిని ఎదుర్కొంటున్నాడు. వారందరూ నిన్ను ప్రేమించుదురుగాక, మీ విరోధులందరూ మీకు మిత్రులవుదురుగాక, మీ శత్రువులందరూ మీకు మిత్రులవుదురుగాక, మీకు కీడు చేయవారందరూ మిమ్మల్ని ప్రేమించుదురుగాక, మీ మీదకి లేచిన వారందరూ, హాని చేయాలని చూసిన వారందరూ మిమ్మల్ని ప్రేమించుదురుగాక. ఎందుకో తెలుసా? ప్రభు మాట ఇది. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నేను మిమ్మల్ని ఎదుర్కొని, ఈ 2025వ సంవత్సరం ప్రభు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నన్ను మనందరిని ఎదుర్కొంటున్నాడు. హల్లెలూయా. రెండో మాట చూద్దాం. ఒకటి, ఆయన ఎదుర్కొంటే కీడు తొలగిపోతుంది. రెండో మాట చూద్దామండి. నిర్గమాకాండం 5వ అధ్యాయం, ఎక్సోడస్ చాప్టర్ 5. నిర్గమాకాండం 5వ అధ్యాయం త్వరగా చూద్దాం. నిర్గమాకాండం 5వ అధ్యాయం 3వ వాక్యం నేను చదువుతున్నానండి. నిర్గమాకాండం
5వ అధ్యాయం 3వ వాక్యం. అప్పుడు వారు ఎవరు వీరో తెలుసా? మోషే అహరోను అంటున్నారు. అప్పుడు వారు హెబ్రీల దేవుడు మమ్మను ఎదుర్కొనేను. చెప్పాలి గట్టిగా ఆ మాట. మన కీవర్డ్స్ ఏంటి? ఎదుర్కొనేను. కదాం అనే మాట హెబ్రీ భాషలో కదాం. ఎందుకు ఎదుర్కొంటున్నాడు? మనకు సహాయం చేయాలని. అది కదండి. మీట్ సంబడి టు హెల్ప్ దెమ్, మనకు సహాయం చేయాలని. యేసయ్య ఈ సంవత్సరం, ఈ 2025వ సంవత్సరం ఆయన మనల్ని ఎదుర్కొంటున్నాడు. చూడండి, ఇక్కడ మోషే అహరోనులు అంటున్నారు. రెండో విషయం, అప్పుడు వారు హెబ్రీల దేవుడు, ఫరోత్ అంటున్న మాటలు, హెబ్రీల దేవుడు మమ్మల్ని ఎదుర్కొనినో సెలవైన ఎడల మేము అరణ్యములోనికి 3 దినముల ప్రయాణం అంత దూరం పోయి మా దేవుడని యెహోవాకు బలి అర్పించుదుము. లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనను ఖడ్గముతోనైనను పడునేమో అనేది. చూసారండి, ఫరో ఏమో బాగా వినండి కాంటెక్స్ట్. ఫరో ఏమో ఇశ్రాయేలును ఏం చేయాలి? రోజు రోజుకి కఠిన చాకిరి పెట్టి, ఇటుకలు తయారు చేయించి, వెట్టి చాకిరి చేయించి, బానిస బ్రతుకులుగా బానిసలుగా వారిని చేయాలనుకుంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? మోషే అహరోనులను పంపించాడు. అయ్యా ఫరో, హెబ్రీల దేవుడు మా దేవుడు ఉన్నవాడు, అవర్ గాడ్ ఈజ్ ఎ లివింగ్ గాడ్, మా దేవుడు సజీవుడు. ఇదిగో ఆయన ఏమన్నాడు తెలుసా? హెబ్రీల దేవుడు మమ్మల్ని ఎదుర్కొన్నాడు. ఎందుకంటే మేము బానిసలుగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు. హల్లెలూయా. మా బానిస బ్రతుకులో నుంచి మాకు విడుదల ఇవ్వాలని, లిబరేట్ అవర్ పీపుల్, డెలివర్ అవర్ పీపుల్, మా ప్రజలకు విడుదల కలిగించాలని మా దేవుడు మమ్మల్ని ఎదుర్కొన్నాడు. ఈ సంవత్సరం, ఈ 2025వ సంవత్సరం యేసయ్య మిమ్మల్ని ఎదుర్కొంటున్నాడు. ఎందుకో తెలుసా? ఏ పాపములో బానిసలుగా ఉన్నారో, ఏ పాపము కింద నలిగిపోతున్నావో, ఏ శాపములో నలిగిపోతున్నావో, యేసయ్య నిన్ను ఎదుర్కొంటుంది. ఎందుకో తెలుసా? నీవు బానిసగా ఉండటం దేవునికి ఇష్టం లేదు. బైబిల్ చెప్తుంది, పాపము చేయు ప్రతి వాడు ఆ పాపానికి ఏమై ఉన్నాడు? బానిస, దాసుడై ఉన్నాడు. ఇంకెంతకాలం బానిస బ్రతుకండి? ఎంతకాలం బానిస బ్రతుకు? 430 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు ఫరో చేతి కింద బానిసలుగా ఉన్నారు. ఫరో వారిని వెట్టి చాకిరి రోజు ఇటుకలు తయారు చేయటంలో కఠినమైన చాకిరి చేయిస్తున్నాడు. అయితే దేవుడు ఎదుర్కొంటున్నాడు. ఎందుకో తెలుసా? మీరు బానిసలుగా ఉండటం దేవునికి ఇష్టం లేదు. మీరు ఒక అమ్మాయి చేతిలో, ఒక అబ్బాయి చేతిలో, ఒక పాన్ పరాగ్ చేతిలో, ఒక గుట్కా చేతిలో, ఒక ఖైనీ చేతిలో, ఒక తాగుబోతు కదండి, ఒక క్వార్టర్ బాటిల్ చేతిలో, ఒక వ్యభిచారి చేతిలో, ఒక వేశ్య చేతిలో, ఒక భయంకరమైన ఉప్పుడు గంటె చేతిలో నీ బ్రతుకు నాశనం కాకూడదనే ఈ సంవత్సరం దేవుడు నిన్ను ఎదుర్కొంటున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హెబ్రీల దేవుడు మమ్మల్ని ఎదుర్కొన్నాడండి. ఎందుకో తెలుసా? మా దేవుడు మమ్మల్ని స్వేచ్ఛగా ఆరాధన చేయమని కోరుకుంటున్నాడు, స్వేచ్ఛగా బ్రతకాలని కోరుకుంటున్నాడు. ఇక మేము మీ బానిసలుగా ఉండమయ్యా, ఇక బానిస బ్రతుకు మాకొద్దు, మాకు స్వేచ్ఛ కావాలి. మా బానిస బ్రతుకు, నీ బానిస బ్రతుకు మాకొద్దు ఫరో, మేము స్వేచ్ఛగా బ్రతుకుతామయ్యా, స్వేచ్ఛగా. మా దేవుడు ఎదుర్కొన్నాడు. రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2025వ సంవత్సరం దేవుడు మిమ్మల్ని ఎదుర్కొంటున్నాడు. ఎందుకో తెలుసా? మీరు ఇంకా పాపానికి బానిసలుగా ఉండకూడదు, శాపంలో ఉండకూడదు, పాపంలో నలగకూడదు, పాపపు అలవాట్లతో బానిసలుగా బ్రతకూడదు. ప్రభు ఈ రాత్రి ఆయన మిమ్మల్ని ఎదుర్కొంటుంది. ఎందుకో తెలుసా? మీకు స్వేచ్ఛనివ్వాలని. కొంతమంది అబద్ధాలకు బానిసలు, కొంతమంది సిగరెట్లకు బానిసలు, ఎవరు దేనికి బానిసలో నాకు తెలియదండి. ఈ రాత్రి దేవుడు ఎదుర్కొని నీతో మాట్లాడుతూ ఉండగా యేసయ్య మాటలు విను. యేసయ్య నీకు విడుదల ఇవ్వాలని, యేసయ్య నీకు స్వతంత్రత ఇవ్వాలని, యేసయ్య నీకు స్వేచ్ఛనివ్వాలని ఈ రాత్రి శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నిన్ను ఎదుర్కొంటూ ఉండగా యేసయ్య చేతిలోకి వస్తే నిన్ను విడిపిస్తాడు. బానిస బ్రతుకుల నుంచి నిన్ను విడిపిస్తాడు. స్వేచ్ఛగా, స్వతంత్రుడుగా బ్రతికే కృప ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎదుర్కొంటున్నాడు యేసయ్య. ఒకటి, కీడు చేసే వారి చేతిలో నుండి నీకు మేలు చేయాలని ఎదుర్కొంటు. రెండవది, బానిస బ్రతుకులో నుండి నీకేమి ఇవ్వాలి? విడుదల ఇవ్వాలని ఎదుర్కొంటున్నాడు. మూడో మాట చూయించి ముగించేస్తానండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం, ది గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూస్. మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వాక్యం. పునరుద్ధానుడైన యేసయ్య మన ప్రభు, మనం ఆరాధించే దేవుడు మానవుడిగా వచ్చాడు కాబట్టి సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు యేసయ్య. పునరుద్ధానుడైన యేసయ్య మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత శిష్యుల దగ్గరికి చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం, ఆ అధ్యాయం అంతా పునరుద్ధాన అధ్యాయము.
మత్తయి సువార్త 28:9 యేసు వారిని ఎదుర్కొని. ఈ రాత్రి మనం ఏ మాట చూస్తున్నామండి? ఎదుర్కొని. యేసయ్య మిమ్మల్ని ఎదుర్కొన్నాడు. ఎదుర్కొని ఏమన్నాడు? మీకు శుభమని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. యేసు వారిని ఎదుర్కొని ఈ రాత్రి మిమ్మల్ని ఎదుర్కొని మీకు చెప్తున్నా, మనందరికి చెప్తున్న మాట ఏం చెప్పండి? మీకు శుభము. చెప్పండి, ఏమంటున్నాడు? శుభము. ఈ 2025వ సంవత్సరం యేసయ్య మిమ్మల్ని ఎదుర్కొని చెప్తున్న మాట, ఇట్స్ ఏ బ్లెస్డ్ ఇయర్. ఇది మీకు శుభకరమైన సంవత్సరం. ఇది మీకు శుభకరమైన సంవత్సరం. గాయాలు కట్టబడే సంవత్సరం, స్వస్థత దొరికే సంవత్సరం, ఆరోగ్యకరమైన సంవత్సరం. ఇట్స్ ఏ ఇయర్ ఆఫ్ హెల్త్ అండ్ ప్రాస్పరిటీ. ఇట్స్ ఏ బ్లెస్డ్ ఇయర్. ఇది ఆశీర్వాదకరమైన సంవత్సరం. యేసు వారిని ఎదుర్కొని, యేసయ్య పునరుద్ధరణని యేసయ్య వారిని ఎదుర్కొని చెప్పిన మాట ఏం చెప్పండి? మీకు శుభము. చెప్పండి, ఏమన్నాడు యేసయ్య? మీకు శుభము. చెప్పండి మీ పక్కన వాళ్ళకి, ఈ సంవత్సరం మీకు శుభం. చెప్పండి పక్కన వాళ్ళతో, మీకు శుభం. నిద్రపోతున్న వాళ్ళు కూడా లేపు చెప్పండి, ఇది నీకు శుభ సంవత్సరం. చెప్పండి గట్టిగా, ఇట్స్ ఏ గుడ్ హోప్ ఇయర్. ఇది నీకు శుభ సంవత్సరం, బ్లెస్డ్ ఇయర్. ఇది శుభ సంవత్సరం. రాసి పెట్టుకోండి, మీ నోట్స్లో రాసి పెట్టుకోండి. ఇది శుభ సంవత్సరం, కీడు తొలగిపోయే సంవత్సరం, మేలు పొందుకునే సంవత్సరం. ఎందుకంటే ఈ సంవత్సరం యేసయ్య మిమ్మల్ని ఎదుర్కొన్నాడు. ఈ తొలి గడియల్లో, ఈ శుభ గడియల్లో యేసయ్య మిమ్మల్ని ఎదుర్కొంటున్నాడు. యేసు వారిని ఎదుర్కొని ఏమన్నాడు చెప్పండి? మీకు శుభము. మీరు వాగ్దానాలు తీసుకుంటున్నారు కదా, దేవుడు ఆ వాగ్దానాలతో మీకు శుభము అని పలుకుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది మీకు వాగ్దానం, ఇదే మీకు వాగ్దానం. యేసు వారిని ఎదుర్కొని, పునరుద్ధరణని యేసయ్య మిమ్మల్ని ఎదుర్కొని చెప్తున్న మాట ఏం చెప్పండి? మీకు శుభము కలుగునుగాక, మీకు శుభము అవునుగాక, మీకు శుభము, మీకు శుభము. ఇది మీకు శుభ సంవత్సరం. చెప్పండి, ఏ సంవత్సరం ఇది? శుభ సంవత్సరం. కాబట్టి దిగులు పడబాకండి. ఎట్టుంటుందో ఎట్టుండబోద్దో దిగులు పడబాకండి. మీ బిడ్డలు బాగా చదివే సంవత్సరం. హల్లెలూయా. నాకు కూడా కొంచెం స్వార్థంతో చెప్తున్నా, డానీ నోవా కూడా బాగా చదవాలని చెప్తాను. ఇది శుభ సంవత్సరం. హల్లెలూయా. బిడ్డలు బాగా చదివే సంవత్సరం, బిడ్డల ఆరోగ్యాలతో ఉండే సంవత్సరం, మీ వ్యాపారాలు దీవించబడే సంవత్సరం. హల్లెలూయా. ఇట్స్ ఏ ఇయర్ ఆఫ్ ప్రాస్పరిటీ. మీకు శుభము. నేను కాదండి ఈ మాట చెప్తుంది, పునరుద్ధరణని యేసయ్య మన కొరకు సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచి ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత యేసు వారిని ఎదుర్కొని మీకు శుభము, మీకు శుభము. ఈ సంవత్సరం మీకు శుభ సంవత్సరం. దిగులు పడబాకండి. ఏ దిగులుతో, ఏ కష్టంతో వచ్చారో, మీరు బిడ్డలు లేరా? ప్రభు మీకు బిడ్డల నుంచి ఆశీర్వదించునుగాక. మీ పిల్లలకి పెళ్ళిళ్ళు కాలేదా? మంచి భర్తల నుంచి, మంచి భార్యల నుంచి ఆశీర్వదించునుగాక. మీ బిడ్డలు నిరుద్యోగుల ఉద్యోగాలు ఇచ్చి ప్రభు ఆశీర్వదించునుగాక. మీకు ఇల్లు లేదా? ప్రభు మీకు గొప్ప ఇల్లులు ఇచ్చి, మామూలు ఇల్లు కాదండి, మంచి మంచి కట్టడాలతో కూడిన గొప్ప ఇల్లు ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మీ వ్యాపారాలు దీవించబడునుగాక. మీరు పెట్టిన పెట్టుబడులు కొంచెమైతే ఈ సంవత్సరం విస్తారముగా లాభాలు చూచుదురుగాక. యేసుబాబు హల్లెలూయా చెప్పట్లేదు? శుభ సంవత్సరం ఇది. ఏ సంవత్సరం చెప్పి? ఇది ఏ సంవత్సరం? గట్టిగా చెప్పండి, ఏ సంవత్సరం? శుభ సంవత్సరం. చెప్పండి, ఏ సంవత్సరం? యేసు వారిని ఎదుర్కొని ఏమన్నాడు చెప్పండి? మీకు శుభము. నేనన్న మాట కదండి, పాస్టర్ ఫిలిప్ అంటున్న మాట కాదండి. నా యేసయ్య, పునరుద్ధరణని యేసయ్య, మన యేసయ్య, మన లోక రక్షకుడు, మన ప్రాణ ప్రియుడు చెప్తున్న సంవత్సరం. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభము, మీకు శుభము. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం యేసయ్య శుభాలు మనం చూడబోతున్నాం. కాబట్టి దైవ సేవకుడిగా నేను ఈ వాగ్దానాలన్నీ ఎత్తిపట్టుకొని 3 చెప్పా, క్లుప్తంగా కూడీకరించి. ఈ సంవత్సరం ఏ సంవత్సరం చెప్పండి? ఒకటి, ఇది సమృద్ధి సంవత్సరం. చెప్పండి, ఏ సంవత్సరం ఇది? సమృద్ధి. రెండవది ఏ సంవత్సరం? స్వస్థత. ఎవరు రోగులతో వచ్చారో, రోగాలతో వచ్చారో, ప్రభు మీ గాయాలు కట్టునుగాక, మీకు సంపూర్ణమైన స్వస్థత కలిగించునుగాక. ఇది ఇయర్ ఆఫ్ స్వస్థత. గుర్తుపెట్టుకొని రాసుకోండి, ఇయర్ ఆఫ్ హెల్త్ అండ్ హీలింగ్. మూడవది ఇది సంపద. సంపద. గట్టిగా చెప్పండి, ఏ సంవత్సరం? ఇది సంపద. ఎందుకంటే నా ప్రభు మాట ప్రకారం చెప్పాను. యేసయ్య శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో మనందరిని ఎదుర్కొంటున్నాడు. కళ్ళు మూసుకుందామా? తలలు వంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. 21వ కీర్తన దావీదు రాసుకున్న కీర్తన. యేసయ్య రాజు నీ బలమును బట్టి సంతోషిస్తాడు కదా. నువ్వు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో అతనిని ఎదుర్కొంటున్నావు. ఈ రాత్రి యేసయ్య నిన్ను ఎదుర్కొన్నాడు. ఈ 2025వ సంవత్సరం యేసయ్య నిన్ను ఎదుర్కొన్నాడు.
ఏశావు యాకోబుని ఎదుర్కొనక ముందే యాకోబు కొరకు ఏశావుని ఎదుర్కొన్న యేసయ్య ఈ రాత్రి ఈ 2025వ సంవత్సరంలో నిన్ను ఎదుర్కొంటున్నాడు. ఎందుకో తెలుసా? నీ పక్షంగా కీడు తొలగించి నీకు మేలు చేయాలనే, కీడు తొలగించి నీ విరోధులను కూడా నీకు మిత్రులుగా చేయాలనే, నీ విరోధులను కూడా నీకు హాని చేయాలని చూసిన వారిని కూడా నీకు మిత్రులుగా చేయాలనే యేసయ్య నీ పక్షమై ఎదుర్కొంటున్నాడు. యేసయ్య నిన్ను ఆశీర్వదించాలని, యాకోబును ఆశీర్వదించిన దేవుడు ఈ రాత్రి నిన్ను ఎదుర్కొంటున్నాడు. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. యేసయ్య నిన్ను ఎదుర్కొంటున్నాడు. ఈ సంవత్సరంలోకి అడుగు పెట్టగానే దేవుడు ఈ సంవత్సరం కీడును తొలగించే సంవత్సరంగా నీకు ఇచ్చాడు. నీ విరోధులను కూడా నీకు మిత్రులుగా చేసే సంవత్సరంగా నీకు ఇచ్చాడు. ఏశావు కీడు చేయాలనుకున్నా ఏశావు చేసే కీడును కూడా మేలుగా మార్చిన దేవుడు ఏశావుని ఎదుర్కొని యాకోబు కొరకై ఏశావుని ఎదుర్కొన్న యేసయ్య నీ కొరకై ఈ రాత్రి శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నిన్ను ఎదుర్కొంటున్నాడు. యేసయ్య నిన్ను ఎదుర్కొంటున్నాడు. వస్తావా యేసయ్య దగ్గరకు? నీ పక్షమై, యాకోబు పక్షమై ఏశావుని ఎదుర్కొన్న యేసయ్య ఏశావుని ఎదుర్కొని క్షమాపణ కలిగిన బుద్ధినిచ్చాడు, ప్రేమించే మనసునిచ్చాడు కదండి. కీడు తొలగించి కౌగులించుకునేటట్టుగా, ముద్దు పెట్టి కౌగులించుకునేటట్టుగా చేసిన దేవుడు ఇదిగో ఈ రాత్రి శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నిన్ను ఎదుర్కొంటున్నాడు యేసయ్య. వస్తావు యేసయ్య దగ్గర. రెండవది, యేసు వారిని ఎదుర్కొన్నాడు. హెబ్రీల దేవుడు మమ్మల్ని ఎదుర్కొన్నాడు. ఎందుకంటే మేము బానిసలుగా ఉంటాం, ఆయనకి ఇష్టం లేదు. బానిస బ్రతుకు, ఫరో నీ చేతి క్రింద బానిసలుగా ఉంటాం మా దేవునికి ఇష్టం లేదు. ఏ పాపానికి బానిసలుగా ఉంటాం దేవునికి ఇష్టం లేదు. ఏ పాపమైన పాపం మిమ్మల్ని పట్టుకోకముందే రాత్రి యేసయ్య పాదాలు పట్టుకోండి. హెబ్రీల దేవుడు మమ్మల్ని ఎదుర్కొన్నాడు. యేసయ్య ఎదుర్కొన్నాడు. రాత్రి ఎదుర్కొన్నాడు. ఎందుకో తెలుసా? నీ బానిస బ్రతుకు నుంచి నీకు విడుదల ఇవ్వాలని, స్వేచ్ఛనివ్వాలని, స్వతంత్రతనివ్వాలని ఎదుర్కొంటున్నాడు. మూడవది, యేసు పునరుద్ధారణ యేసయ్య శిష్యులను ఎదుర్కొన్నాడు. మీకు శుభము, వారికి శుభం, వారికి సమాధానం, వారికి ఆరోగ్యం, వారి పరిచర్యకు సహాయం ఇవ్వాలని యేసయ్య వారిని ఎదుర్కొన్నాడు. ఈ రాత్రి యేసు వారిని ఎదుర్కొని మీకు శుభము. ఈ సంవత్సరం మీకు శుభ సంవత్సరం. ఇట్స్ ఎ ఇయర్ ఆఫ్ బ్లెస్సింగ్స్, ప్రాస్పరిటీ, సంపద, స్వస్థత, సమృద్ధిని చూసే సంవత్సరం. మీ బ్రతుకుల్లో నిరాశలు పోయే సంవత్సరం. మీ బ్రతుకుల్లో వేదనలు పోయే సంవత్సరం. యేసు వారిని ఎదుర్కొని శుభమని చెప్పి ఈ శుభ సంవత్సరం నీకు శుభంగా ఉండాలని నువ్వు ఆశిస్తున్నావా? యేసయ్య నిన్ను ఎదుర్కొనుచు ఉండగా నీ జీవితాన్ని యేసయ్యకి ఇస్తావా? నువ్వు ఉన్న చోట యేసయ్యా నేను నిన్ను ఎదుర్కొంటాను, నువ్వు నన్ను ఎదుర్కోవటానికి వచ్చావు కాబట్టి ఇదిగో నా హృదయాన్ని నీకు ఇచ్చి నేను నిన్ను ఎదుర్కొంటున్నానయ్యా, ఇదిగో నాలోకి రాయ్యా, ఈ సంవత్సరం నాకు శుభ సంవత్సరంగా చేసావు, నీకు వందనాలు, ఇదిగో నా బ్రతుకుని నీకు ఇస్తున్నా, ఇదిగో నాయన నాకు కీడు చేయాలనుకున్న వారిని కూడా వారు ప్రేమించేటట్టుగా, నాయన వారు మేలు చేసేటట్టుగా నన్ను ఎదుర్కొన్నందుకే నీకు స్తోత్రాలు. ఈ సంవత్సరం నన్ను ఎదుర్కొన్నందుకే నీకు స్తోత్రాలు. ఆ రీతిగా మన హృదయాలు సిద్ధపరచుకొని ప్రభువా ఇక నీ అడుగు జాడలో నడుస్తా, నా బ్రతుకు నీకు సమర్పించుకుంటా అయ్యా, ప్రతి క్షణం నిన్ను ఎదుర్కొని నీ బిడ్డగా జీవిస్తాను. ఎందుకంటే నీవు నన్ను ఎదుర్కోవటానికి వచ్చావు, ఈ సంవత్సరం నన్ను ఎదుర్కోవటానికి వచ్చావు, నా దగ్గరకు వచ్చావు, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నన్ను ఎదుర్కొన్నావు, నీకు స్తోత్రాలు. ఈ సంవత్సరం నాకు శుభ సంవత్సరంగా చేసావయ్యా. నిజంగా దేవుని సన్నిధిలో ఈ శుభ సంవత్సరాన్ని నువ్వు అనుభవించాలని కోరుకున్నట్లయితే మీరున్న చోట మీ చేతి చూపిస్తారా, మీకోసం ప్రార్థన చేస్తాను. ఇట్స్ ఎ ఇయర్ ఆఫ్ గుడ్ హోప్, గుడ్ హెల్త్, గుడ్ ప్రాస్పరిటీ, గుడ్ బ్లెస్సింగ్స్. ప్రభు మిమ్మల్ని ఎదుర్కొంటున్నాడు. యేసయ్యే వారిని ఎదుర్కొని, పునరుద్ధరణ యేసయ్య వారిని ఎదుర్కొని మీకు శుభమో, దిగులు పడవాకండి. మీ కన్నిటి నాట్యంగా మారుస్తారు, మీ అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మారుస్తారు, మీకున్న ఆ లేమిని కొరతను సిరి సంపదలతో తలతూగేటట్టుగా నేను దీవిస్తాను. దిగులు పడ. దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకునే వాళ్ళంతా మీరున్న చోట లేచి నిలబడతారా? ఈ శుభ సంవత్సరాన్ని మీరు ఆశీర్వదించబడాలని కోరుకున్నట్లయితే మీరు ఎక్కడ చేయెత్తిన చోట లేచి నిలబడతారా? నేను ప్రార్థన చేయబోతున్నా మీకోసం. ఈ సంవత్సరం పునరుద్ధరణని యేసయ్య వారిని ఎదుర్కొని మీకు శుభమో. యేసయ్య ఎదుర్కొన్నాడు, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఈ రాత్రి ఒక్కొక్కరిని యేసయ్య ఎదుర్కొన్నాడు.
క్రీస్తు ఆశీర్వాద సంఘంలో లైవ్లో చూస్తున్న బిడ్డలారా, యేసయ్య మిమ్మల్ని ఎదుర్కొన్నాడు. యేసయ్య మనందరిని ఎదుర్కొన్నాడు. ఈ రాత్రి ఎదుర్కొని మీ కన్నీటిని చూసిన యేసయ్య అంటున్నాడు, ఈ సంవత్సరం మీకు శుభ సంవత్సరం, మీకు శుభ సంవత్సరం, మీకు శుభ సంవత్సరం. మీకు ఎవరైనా కీడు చేయాలనుకున్న వారిని కూడా వారు మేలు చేసేటట్టుగా చేసే సంవత్సరం, మిమ్మల్ని క్షమించేటట్టుగా చేసే సంవత్సరం, మీ బానిస బ్రతుకు నుంచి మీకు విడుదల కలిగించే సంవత్సరం అని నా ప్రభు చెప్తూ ఉండగా ఆయన సన్నిధిలో మన హృదయాలు సిద్ధపరచుకుందామా? మన హృదయాలు సిద్ధపరచుకుందామా? ప్రార్థన చేసుకుందాం. నాతో చెప్పండి, యేసయ్యా, గట్టిగా, యేసయ్యా, ఈ 2025 సంవత్సరం మాకు శుభ సంవత్సరంగా ఇచ్చినందుకై నీకు స్తోత్రాలయ్యా. మీరు ఈ సంవత్సరం మమ్మల్ని ఎదుర్కొన్నందుకై స్తోత్రాలయ్యా. ఈ తొలి గడియల్లోనే మీరు మమ్మల్ని ఎదుర్కొన్నారయ్యా. మీరు మమ్మల్ని ఎదుర్కొన్నారయ్యా, మీకు స్తోత్రాలు. మీరు మమ్మల్ని ఎదుర్కొన్నారయ్యా శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో. మాకు కీడు చేయాలనుకున్న వారిని కూడా, మాకు హాని చేయాలనుకున్న వారు కూడా, వారు మమ్మల్ని ప్రేమించి మేలు చేసేటట్టుగా మమ్మల్ని ఎదుర్కొంటున్నారు. బానిస బ్రతుకుల్లో మేము ఉంటాం మీకు ఇష్టం లేక మాకు స్వేచ్ఛను, స్వతంత్రతను ఇవ్వడానికి మీరు మమ్మల్ని ఎదుర్కొంటున్నారు. మా బ్రతుకుల్లో కష్టాలు, కన్నీళ్లు, నిట్టూర్పులు, నిరాశలు, ఎన్నో డిసప్పాయింట్మెంట్, ఎన్నో డిస్ట్రెస్, ఒత్తిడి, భయంకరమైన శాపాల్లో ఉన్న మా బ్రతుకును కూడా మీరు ఎదుర్కొని నాయన శుభ సంవత్సరంగా చేసినందుకే స్తోత్రాలు. మాకు ఇచ్చిన శుభాన్ని బట్టి స్తోత్రాలు. మా కుటుంబాలకు ఇచ్చిన శుభాన్ని బట్టి స్తోత్రాలు. దైవ సేవకుడిగా చెప్తున్నాను, బిడ్డలు లేని తల్లిదండ్రులు ఎవరైతే వచ్చారో యేసు నామములో మీ గర్భములు తెరవబడే సంవత్సరం. హల్లెలూయా! మీ గర్భములు తెరవబడే సంవత్సరం, మీ గర్భములు తెరవబడే సంవత్సరం ఇది శుభ సంవత్సరం. గుర్తుపెట్టుకోండి, ఈ 2025 శుభ గడియల్లో ప్రభు చెప్పిన మాట ఇది. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభం. కష్టాల్లో, నష్టాల్లో నడుస్తూ వచ్చావా? కుటుంబం అంతా దిగజారిపోయిందా? అప్పుల ఊబిలో కూలిపోయావా? ఈ సంవత్సరం నువ్వు లేవనెత్తబడే సంవత్సరం, నువ్వు పైకి లేచే సంవత్సరం, 10 మందికి సహాయం చేసేటట్టుగా నా దేవుడు నిలబెట్టే సంవత్సరం ఈ సంవత్సరం. ధైర్యం తెచ్చుకో బిడ్డ, నీ పక్షమై దేవుడు నిన్ను ఎదుర్కొంటున్నాడు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో. నీ సిగ్గు, అవమానం తొలగిపోయే సంవత్సరం, నీ కన్నీరు నాట్యంగా మార్చబడే సంవత్సరం, నీ బిడ్డలు దీవించబడే సంవత్సరం, నీ బిడ్డల ఉద్యోగాలు పొందే సంవత్సరం. అవునండి, నిరాశలు తొలగిపోయి, నిట్టూర్పులు తొలగిపోయి ఆశీర్వాదాలు చూసే శుభ సంవత్సరం ప్రభు ఈ సంవత్సరం మనకి ఇచ్చాడు. ధైర్యం తెచ్చు. ఈ శుభ గడియల్లో యేసయ్య మనందరినీ ఎదుర్కొన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, దయగల దేవునికి స్తోత్రం. ఈ 2025 సంవత్సరం మమ్మల్ని నడిపించారయ్యా, మీకు స్తోత్రం. ఏమిచ్చి రుణం తీర్చుకోగలం తండ్రి? మరొక సంవత్సరం చూసే భాగ్యం ఇచ్చావయ్యా. యేసయ్యా, మీకు స్తోత్రం. వేలాది కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులయ్యా. క్రీస్తు ఆశీర్వాద సంఘ పరిచయం ప్రేమించి ఈ రాత్రి మమ్మల్ని ఎదుర్కొన్నారయ్యా. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో మీరు మమ్మల్ని ఎదుర్కొన్నారు. మీకు స్తోత్రాలు స్వామి. విన్న ప్రతి మాట ప్రవచనాత్మకమైన ఈ మాటలు మా హృదయంలో ముద్రించుకొని నీరు కట్టి ఫలించి మేము, మా కుటుంబాలు, మా బిడ్డలు, సంస్థలు, వ్యాపారాలు, పరిచర్యలు సమస్తం యేసు నామములో దీవించబడుదుముగాక. ఈ సంవత్సరం మాకు సమృద్ధి, మాకు స్వస్థత, మాకు సంపద, సిరులు కురిపించే సంవత్సరంగా, శుభ సంవత్సరంగా మాకు ఇచ్చినందుకై మీకు వందనాలు చెల్లిస్తూ, ఒక్కొక్కరు ఏ పరిస్థితుల్లో వచ్చారో ఆ పరిస్థితులు ఎరిగిన దేవుడుగా మీరు మాతో మాట్లాడిన మీ మాటకై కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఈ మాటలు మా జీవితంలో నెరవేర్చి వాగ్దానాలు తీసుకోబోతున్నారు బిడ్డలు. శుభమని చెప్పారు. వాగ్దానాల ద్వారా కూడా మీ శుభవచనాలు ఇచ్చి బిడ్డలను ఆశీర్వదించి కోరికలు తృప్తిపరచమని, సఫలపరచమని, ఒక్కొక్కరి మీద మీ దీవులు కుమ్మరించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చుందామండి. గాడ్ బ్లెస్ యూ. వి విష్ యు ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ అండి. ఈ 2025 సంవత్సరం నా యేసయ్య మనందరిని ఎదుర్కొన్నందుకై దేవునికి చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని స్తుతిద్దాం. అందరం గంభీరంగా